హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుండె నిండా గుడిగంటలు. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూసిద్దాం రండి. ప్రభావతి రూమ్లో చీరలు మడతపెడుతూ ఉంటుంది. అప్పుడు రూమ్లో ప్రభావతి హస్బెండ్ వచ్చి, ఏంటి ప్రభా, బెడ్షీట్లన్నీ ఉతికారేసావా ఏంటి, చీరలు కప్పుకోవాలా అని అడుగుతారు. అప్పుడు ప్రభావతి, అబ్బా అది కాదండి, నేను కట్టుకోవడానికి ఏది బాగుంటుందో అని చూస్తున్నాను అంటుంది. అప్పుడు ప్రభావతి వాళ్ళ ఆయన, ఏది కట్టుకున్నా బాగోవు కదా అని అంటారు తమాషగా. అప్పుడు ప్రభావతి కోపంగా ఏమన్నారు అంటుంది. అప్పుడు ప్రభావతి వాళ్ళ ఆయన, పొరపాటున నిజం చెప్పేశాను కానీ ఎందుకు ఇవన్నీ ఇక్కడ పెట్టావని అడుగుతారు. ప్రభావతి, రేపు మనోజ్ కొంటున్న కొత్త ఇంటికి వెళ్తున్నాం కదా అని అంటుంది. మనం వెళ్ళేది చూసి రావడానికి, కాపురం చేయడానికి కాదని ప్రభావతి వాళ్ళ ఆయన అంటారు. అప్పుడు ప్రభావతి, అబ్బా అది కాదండి, ఆ 2 రోజులు కట్టుకోవడానికి ఏది బాగుంటుందో అది చూస్తున్నానే అంటుంది. మీ ఆడాళ్లతో వచ్చిన పెద్ద తలనొప్పి ఇదే అంటారు ప్రభావతి వాళ్ళ ఆయన. సర్లేండి, ఇప్పుడు ఏదో ఒక 2 చీరలు సెలెక్ట్ చేయండి అంటుంది ప్రభావతి. అన్నీ బాగున్నాయి కదా, ఏవో ఒక 2 పెట్టుకో అంటారు ప్రభావతి వాళ్ళ ఆయన. ఫస్టే అది 5 కోట్లు, దానికి తగినట్టుగా మనం కట్టుకోవాలి కదా అంటుంది ప్రభావతి. అందుకని చీరలు మీరే సెలెక్ట్ చేయండి అని అడుగుతుంది ప్రభావతి. ఆ సెలెక్షనే వస్తే నేనెందుకు నిన్ను కట్టుకుంటాను అంటారు ప్రభావతి వాళ్ళ ఆయన. మరో పక్కన రూమ్లో రోహిణి కూడా బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడు మనోజ్ వచ్చి రోహిణి దగ్గర ఇలా అంటాడు, రోహిణి, విల్లా మన చేతికి వచ్చాక వాల్ పేపర్ వేయిద్దామా లేకపోతే పెయింట్ వేయిద్దామని అడుగుతారు. రోహిణి, వాల్ పేపర్స్ అయితే బాగుంటాయండి అని అంటుంది. సరేలే, వాల్ పేపర్సే వేయిద్దామంటాడు మనోజ్. రోహిణి, ఏవండి, నేను బట్టలు సర్దుకోవడం పూర్తయింది, మీకు ఏ బట్టలు పెట్టాను అని అడుగుతుంది మనోజ్ని. నీ సెలెక్షన్ సూపర్గా ఉంటుంది రోహిణి, నీకేవి ఇష్టమైతే అవే పెట్టు అంటాడు మనోజ్. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు అంటుంది రోహిణి. నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్నావు కదా అందుకని అంటాడు మనోజ్. రోహిణి మనోజ్ మాట్లాడుతూ ఉండగా మనోజ్ వాళ్ళమ్మ సడన్గా రూమ్లోకి వచ్చేస్తారు. ఎందుకమ్మా ఇంత సడన్గా వచ్చావని అడుగుతారు మనోజ్. నాకిప్పుడు రోహిణి తప్ప ఎవరూ న్యాయం చేయలేరని చేయి పట్టుకొని తీసుకెళ్తారు ప్రభావతి. ప్రభావతి రోహిణిని తన రూమ్లోకి తీసుకెళ్ళి ఈ చీరల్లో ఒక 2 చీరలు సెలెక్ట్ చేయని అడుగుతారు. ఇంత కంగారు పడుతూ తీసుకొచ్చింది ఎందుకా అని అడుగుతుంది రోహిణి. అవునమ్మా, నీ సెలెక్షన్ బాగుంటుంది కదా అందుకే సెలెక్ట్ చేయంటుంది ప్రభావతి. అందుకే కదా భర్తగా మనోజ్ని, అత్తగారిగా నన్ను సెలెక్ట్ చేసుకున్నావంటుంది ప్రభావతి రోహిణి దగ్గర. ప్రభావతి మాట వినగానే రోహిణి మురిసిపోతూ ఉంటుంది. మామగా నన్ను సెలెక్ట్ చేసుకోలేదా అంటాడు ప్రభావతి వాళ్ళ ఆయన. మిమ్మల్ని ఎవరు అడిగారు ఇప్పుడు అంటుంది ప్రభావతి. రోహిణి 2 చీరలను సెలెక్ట్ చేసి వాళ్ళ అత్తయ్య గారి చేతిలో పెడుతుంది. అత్తయ్య, ఈ 2 చీరలు చాలా బాగున్నాయి, పక్కన పెట్టుకోండి అంటుంది రోహిణి. అప్పుడు ప్రభావతి, అయ్యో ఈ 2 చీరల్ని నేను కూడా సెలెక్ట్ చేశాను అంటుంది. సరిగ్గా నువ్వు కూడా అవే చెప్పావు రోహిణి అంటుంది ప్రభావతి. నా కోడలు అనిపించుకున్నావు రోహిణి అంటుంది ప్రభావతి. మీనా హాల్లో కూర్చొని పూలు కుడుతూ ఉంటుంది. అప్పుడు శృతి మీనా దగ్గరికి వచ్చి, నాకు బట్టలు సెలెక్ట్ చేయి మీనా అని అడుగుతుంది. 2 రోజులు కదా శృతి ఉండడం, అందుకని నీకేం కావాలో అదే పెట్టుకో అంటుంది. 2 రోజులకైనా మంచివి పెట్టుకోవాలి కదా అంటుంది శృతి. అదేంటి మీనా ఇంకా పూలు కుడుతున్నావు, మార్నింగ్ మనం వెళ్ళిపోవాలి కదా అంటుంది శృతి. ఆర్డర్ వర్క్ ఉంది శృతి, రేపు పొద్దున్నే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాలి అంటుంది మీనా. ఇంతలో మీనా వాళ్ళ దగ్గరికి ప్రభావతి ఎంట్రీ అవుతుంది. ఏంటి మీనా ఇంకా పూలు కుడుతూ కూర్చున్నావు అంటుంది. రేపు ఉదయాన్నే ఆర్డర్ వాళ్ళకి పూలు ఇవ్వాలి అత్తయ్య అంటుంది మీనా. వాళ్ళ సంగతి తర్వాత, ముందు వంటిల్లు శుభ్రం చేయంటుంది ప్రభావతి. మనం 2 రోజులు ఇంట్లో ఉండడం లేదు, అందుకని ఇల్లును శుభ్రం చేయంటుంది ప్రభావతి. అలాగే అత్తయ్య అంటుంది మీనా. శృతి పక్కనే నిలబడి వాళ్ళ అత్తయ్య మాటలు వింటూ ఉంటుంది. శృతి, మీరు బట్టలు సర్దుకున్నారా అని అడుగుతుంది ప్రభావతి. కుంటున్నాం ఆంటీ అంటుంది శృతి. సరే, త్వరగా కానివ్వండి అంటుంది ప్రభావతి. సరే బాయ్ మీనా అంటూ వెళ్ళిపోతుంది శృతి. ఇంతలోనే బాలు ఎంట్రీ అవుతాడు. ఏంటోయ్ పూలగంప, ఏమంటున్నారు వాళ్ళు అని అడుగుతారు మీనాని. 2 రోజులకి ఎన్ని బట్టలు పెట్టుకోవాలో అర్థం కాక నన్ను వచ్చి అడుగుతుందండి అంటుంది మీనా. అత్తయ్య ఏమో వంటిల్లు శుభ్రం చేయమని చెప్తున్నారు అంటుంది మీనా. మనం ఏమైనా పిక్నిక్ వెళ్తున్నామా, 2 రోజులకి 2 నెలలు వెళ్తున్నామని హడావిడి చేస్తున్నారు అంటున్నాడు బాలు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు మెడ పెట్టుకుని బయటికి గంటేయకుండా ఉంటే చాలు అంటాడు బాలు. ఆ మనోజ్ గాడు గాల్లో మేడలు కట్టేస్తున్నాడు అంటాడు బాలు. మీనా, అందరూ బట్టలు సర్దుకుంటుంటే నువ్వేమో పూలు కుడుతున్నావా అంటాడు బాలు. ఏవండి, చింతామణి ఒక ఆవిడొచ్చి నాకు రావాల్సిన ఆర్డర్ ఆమె కన్ఫర్మ్ చేసుకుందండి అంటుంది మీనా. ఏం పర్లేదు మీనా, ఇప్పుడే కదా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావు, వదిలేయి అంటాడు బాలు. ఇవన్నీ బిజినెస్లో కామన్ మీనా, ఏవి చేసినా న్యాయానికే పై చేయి అంటాడు బాలు. అలాంటి రోజు నీకోటి వస్తుంది మీనా, నువ్వేం భయపడుకో అంటాడు బాలు. ఇంకా ఫ్యామిలీ మొత్తం కొత్త విల్లా దగ్గరికి వచ్చి నిల్చుంటారు. ప్రభావతి ఆ విల్లాను చూస్తూ ఆనందం పట్టలేకుండా ఉంటుంది. ప్రభావతి సంబరపడుతూ, అయ్యో ఎంత పెద్ద విల్లానో అంటుంది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదండి అంటుంది ప్రభావతి. అయ్యో ఈ మొక్కలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో అంటుంది ప్రభావతి.
అప్పుడు ప్రభావతి వాళ్ళ అబ్బాయి, అమ్మా ఎక్కడైనా చెట్లు పచ్చగానే ఉంటాయి అంటాడు. ఏ పోరా అంటుంది ప్రభావతి. అమ్మా రోహిణి, ఈ పూల మీద మీనా కన్ను పడుతుందేమో, ఒక కన్నేసి ఉంచమ్మా అంటుంది ప్రభావతి. మీనా నీల కక్కుర్తి పడదులే ప్రభా అంటాడు ప్రభావతి వాళ్ళ ఆయన. విల్లా ఓనర్స్ వచ్చి ఫ్యామిలీని వెల్కమ్ చేస్తారు. ప్రభావతి కొత్త ఇంట్లో అడుగు పెట్టగానే, అయ్యో హాలే సినిమా హాల్ అంతా ఉంది అంటుంది. ఆంటీ కొత్త లోకంలో వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు అంటుంది శృతి. ఏదైనా తేడా కొడితే ఎక్కిందంతా దిగిపోతుందిలే అంటాడు రవి. నెక్స్ట్ మనోజ్ 25 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాడు. ఇక మనోజ్ దగ్గర రోహిణి దగ్గర సైన్లు కూడా చేసేసుకుంటారు. అగ్రిమెంట్ పేపర్లు చేతికొచ్చిన తర్వాత, అమ్మా మమ్మల్ని ఆశీర్వదించండి అంటాడు మనోజ్. కొత్త విల్లా ఓనర్లని చెప్పుకున్న భార్యాభర్తలిద్దరూ పెద్ద ఫ్రాడ్లని తెలుసుకోలేకపోతారు. ఇక డబ్బులు తీసుకుని మాకు ఫ్లైట్కు టైం అవుతుందని వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ. డబ్బులు తీసుకుని బయటికి రాగానే, మనం చూడు ఎంత ఈజీగా ఇల్లు అమ్మేశామో అంటారు. డబ్బులు తీసుకొని తొందరగా వెళ్ళిపోతారు. కార్ స్టార్ట్ చేసుకుని తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు డబ్బులు తీసుకొని. ఇంతలోనే బాలు వచ్చేస్తాడు. బాలు ఫాస్ట్గా కారు దిగి, మీకు కళ్ళు కనిపించడం లేదా అని అంటాడు విల్లా ఓనర్స్ని. ఏరా కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? డిక్కీలో పెట్టుకున్నావా? కొద్దిగా ఉంటే నా కారు ఎంత డ్యామేజ్ అయ్యేది అంటాడు బాలు. సారీ బాబు చూసుకోలేదు, మా డ్రైవర్ తరపున నేను సారీ అడుగుతున్నాను అంటాడు. ఇంతకీ మీరెవరు బాబు అని అడుగుతాడు విల్లా ఓనర్స్ బాలుని. అప్పుడు బాలు, ఈ విల్లా కొన్నవాడు నాకిన్నా ముందు పుట్టిన సచ్చినోడ్లే అంటాడు మనోజ్ని. విల్లా ఓనర్స్కి కొంచెం భయం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు భయంతో, రేయ్ తొందరగా బండి తీరా అంటారు విల్లా ఓనర్స్ డ్రైవర్ని. రేయ్ ఎక్కడికి వెళ్ళేది, ముందు సారీ చెప్పి వెళ్ళు అంటాడు బాలు. మేమెందుకు సారీ చెప్పాలి అంటారు విల్లా ఓనర్స్. ఏమ్మా మీ మొగుడు పెళ్ళాలిద్దరూ కడుపుకేం తింటున్నారు అంటాడు బాలు. బాలు మీనాల మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళంతా బయటకొస్తారు. బాలు మీనా విల్లా ఓనర్స్ అందరూ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు రవి మనోజ్ వచ్చి బాలుని సైడ్కి లాక్కెళ్తారు. అప్పుడు మనోజ్, ఏంట్రా బాలు ఈ ఇంటి ఓనర్స్ దగ్గర గొడవ పడుతున్నావు అంటాడు. నీకు కొంచెమైనా బుద్ధుందా అంటాడు. వీళ్ళు ఇంటి ఓనర్సా? అంత పెద్ద ఇంటి ఓనర్సు ఇలా ట్యాక్సీలో వెళ్ళడం ఏంటి అంటాడు బాలు. ఒరేయ్ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు, అందుకని క్యాబ్ బుక్ చేసుకున్నారు అంటాడు మనోజ్. నాకెక్కడో డౌట్ కొడుతుంది అంటాడు బాలు. నీ మొహంలే, ఎప్పుడూ ఒకరితో గొడవ పడటం నీకు అలవాటేలే అంటుంది ప్రభావతి. అందరూ సంతోషంగా ఉండడం చూసి నీ కళ్ళలో డీజిల్ పోసుకుంటావంటుంది ప్రభావతి బాలుని. అవును మరి మాకదే పని అంటాడు బాలు. ఇంకా కొత్త ఇల్లుని చూసి అందరూ మురిసిపోతూ ఉంటారు. ఇంకా అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. రేయ్ ఇక నీ పెళ్ళాం పూలగంపను పక్కకు పెట్టాల్సిందే అంటుంది ప్రభావతి. ఎందుకు అంటాడు బాలు. ఈ ఇల్లంతా ఊడ్చి తుడిచేసరికి టైం సరిపోతుంది మీనాకు అంటుంది ప్రభావతి. ఏంటి ఎవరిల్లు ఎవరు తుడిచేది అంటాడు బాలు. ఇంత పెద్దిల్లు చూసేసరికే టాబ్లెట్ అంత మెదుడు పనిచేయడం ఆగిపోయింది లేరా బాలు అంటాడు బాలు వాళ్ళ అన్న. ఏంటి నీ పెళ్ళం అంత గొప్ప అంటుంది ప్రభావతి. మంచి భార్య దొరికినప్పుడే మగాడు అంచులంచెలుగా ఎదుగుతాడు అంటుంది ప్రభావతి బాలుని. రోహిణి లాంటి మంచి భార్య దొరకబట్టే మనోజ్ ఇంతలా ఎదిగాడు అంటుంది ప్రభావతి. ఆ మాటలు విన్న రోహిణి మనోజ్ మురిసిపోతూ ఉంటారు. ఇల్లంతా చూసి వచ్చిన రవి, అన్నయ్య ఇల్లు చాలా బాగుంది అంటాడు. కొడుకంటే వాడు ఇల్లు కొని నా పేరు నిలబెట్టాడు అంటుంది ప్రభావతి మనోజ్ని. మన బంధువుల్లో ఇంత పెద్ద ఇల్లు ఎవరైనా కొన్నారా అంటుంది. నా కొడుకు మనోజ్ సాధించాడు చూడండి అంటుంది ప్రభావతి. ఆంటీ ఇదే లైన్లో మాకు 2 విల్లాలు ఉన్నాయంటుంది శృతి. మీనా వెళ్ళి కాఫీ పెట్టి అందరికీ తీసుకురా అంటుంది ప్రభావతి. అదేంటి విల్లా ఓనర్ ఏం చేస్తుంది అంటాడు బాలు. అప్పుడు రోహిణి, నేను కాఫీ పెడితే అంతే ఎవరు తాగలేరు అంటుంది. ఇంతలో మీనా మళ్ళీ వచ్చి, అత్తయ్య పాలు విరిగిపోయాయి అంటుంది. అదేంటి అదెలా పాలు విరిగిపోతాయి అంటుంది ప్రభావతి. వెళ్ళి బర్రెనడుగు చెప్తుంది అంటాడు బాలు. ఇంతలో కామాక్షి కూడా అక్కడికి వస్తుంది. కామాక్షి రావడం చూసి బాలు, రా అత్త తొందరగా రా అంటాడు. ఇదేనా మన మనోజ్ గాడు మింగేసిన ఇల్లు అంటుంది కామాక్షి. కాదు కొనబోయే ఇల్లు అంటుంది. ఇదే మీనాక్షి చూసావా ఎంత బాగుందో అంటుంది ప్రభావతి. అందరూ మాట్లాడుతుండగా ఇంతలో ఒక కారు వచ్చి ఆగుతుంది. అప్పుడు అందరూ, గురువుగారు రండి అంటారు. ఇల్లు వాస్తు చూడడానికి వచ్చుంటారు. ఘనంగా శ్రీమంతులకు ఉండే ఇల్లు పేరు పెట్టండి స్వామి అంటుంది ప్రభావతి. అప్పుడు మనోజ్ని గురువుగారు మీకు పెళ్ళయిందా అని అడుగుతాడు. అయింది స్వామి అంటాడు మనోజ్. ఎప్పుడయింది, ఎలా అయింది, ఎక్కడైంది అని అంటాడు గురువుగారు మాటలు విని రోహిణికి చాలా భయం వేస్తుంది. ఇంటికి ఏ పేరు పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు. మనోజ్ రోహిణి కలిసి ఆ ఇంటికి రోమతి అని పేరు సెలెక్ట్ చేస్తారు. రోమతి అనే పేరు బాగుంటుందా స్వామి అని అడుగుతాడు మనోజ్. చాలా బాగుంటుంది అంటారు గురువుగారు. నాకు 20,000 సమర్పించుకోవాలి అంటాడు గురువుగారు. అదేంటి 3 అక్షరాలు కలిపినందుకు 20,000 ఇవ్వాలి అంటాడు బాలు. ఇది అయి ఉంటుంది ఇవాల్టి ఎపిసోడ్లో.
నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.